భలే శిష్య. గురూజీ, ఈ బూడిదను దూరంగా తీసుకెళ్లి గొయ్యి తీసి అందులో పాతి పెట్టండి. ఈ బొమ్మ ఆత్మకి ఈ రోజు నిజమైన ముక్తి దొరికింది. ఇన్ని రోజులు ఇది అంతర పిశాచి అయి సంచరించింది, అల్లాడిపోయింది. వెళ్ళి దీన్ని మట్టిలో కప్పెట్టండి. శిష్య, పాతి పెట్టాను. మంచి పని చేశారు. ఇక నుంచి మీకు ఆ బొమ్మ వల్ల ఎలాంటి సమస్య లేదు. మీరనుకున్న పనులన్నీ ఆ ఇంట్లో నిరాటంకంగా చెయ్యొచ్చు. పదండి గురూజీ. చెప్పు బ్రో. రేపు కలవటం కుదరదు. ఒక 4 రోజుల తర్వాత కలుస్తాను. నెక్స్ట్ సండే ఓకేనా? సరే, నేను ముందు రోజు ఫోన్ చేస్తాను, ఏ విషయం చెప్తాను. ఓకే, సరే, బాయ్. ఆ బొమ్మ సంగతి ఏమైంది? ఆత్మనాశనం పూజ చేసి ఆ బొమ్మని తగలబెట్టి బూడిదని భూమిలో పాతి పెట్టాను. ఓ అమ్మయ్య. ఇక భైరవీదేవి తలుచుకున్న బయటకు తీసుకురావడం, వెనక్కి తేవడం అసాధ్యం. అమ్మయ్య, మంచి పని చేశావు. ఇక మనం సేఫ్. విహారిక ఈ విషయంలో చాలా హెల్ప్ చేసింది. అవును, పూజ చేయడానికి సిద్ధమయ్యే తీసుకురండని. లేకపోతే ఆ బొమ్మ మళ్ళీ మళ్ళీ ఆడిస్తుందని విహారిక చెప్పింది. ఓహో, అందుకే ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాం. ఇక మిగిలింది శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడం. దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ వలన నీకు ప్రమాదం ఉంది అని మనం ఎన్నిసార్లు ఆ బిడ్డని చంపడానికి ప్రయత్నం చేసినా కుదరటం లేదు. ఇక నుంచి దాన్ని వదిలిపెట్టకూడదు. గట్టిగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి అడ్డమైన బొమ్మని అడ్డు తొలగించుకున్నాం. ఇక నుంచి సులభంగా బిడ్డని చంపే ప్రయత్నం చెయ్యొచ్చు. రాత్రంతా బాగా నిద్రపోయావా? నీకు డిస్టర్బెన్స్ ఏమీ అవ్వలేదు కదా? మంచి మంచి కలలు వచ్చాయా? నీకు కాఫీ కావాలా, పాలు కావాలా? సరే, నేను ముందు ఫ్రెష్ అప్ అయిపోతాను, ఆ తర్వాత నీకు పాలిస్తాను, సరేనా? ఓ, నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాతే తాగుతావా? ఏమైంది నీకు? ఈరోజేం రిప్లై ఇవ్వట్లేదు. నేను నిన్నేం అడిగినా నువ్వు ఇంతకు ముందు నాకు రిప్లై ఇచ్చేదానివి కదా. నువ్వు నేను హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం, నీకు ఓకేనా? ఓకే, ఆడుకుందాం. సరే అయితే ఆడుకుందాం పద. ఇప్పుడు ఏమైంది నీకు? ఏం రిప్లై ఇవ్వట్లేదు? ఓయ్, ఏమైంది? ఏం చెప్పట్లేదు? ఎందుకో నువ్వు అస్సలు నా బొమ్మవే కాదనిపిస్తుంది. ఏయ్, నువ్వు నిజంగా నా బొమ్మవేనా? కాదు కదా? కాదని అనిపిస్తుంది.
బొమ్మవే కాదు, నువ్వు మారిపోయావు. నువ్వు నాకేం వద్దు. ఎందుకు శిశిర గోల చేస్తుంది? క్షేమో లూజ్ కదా, ఏదో ఒక గోల చేస్తూనే ఉంటుంది. వెళ్ళి చూద్దాం పద. పద.